మొన్నే అనౌన్స్ చేశాను, రెండేళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు, రెండేళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే అనౌన్స్ చేశాను, రెండేళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు, రెండేళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే అనౌన్స్ చేశాను, రెండేళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు, రెండేళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే అనౌన్స్ చేశాను, రెండేళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు, రెండేళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే అనౌన్స్ చేశాను, రెండేళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు, రెండేళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే అనౌన్స్ చేశాను,